గొలుసులతో బంధించి న్యాయస్థానమునకు తీసుకుని వచ్చాడు. నీవు ద్రోహివాని ముమ్మారులు ఆయనను ప్రశ్నించినప్పుడు ఆయన ఏ సమాధానము పలుకక ఆయన తలదించుకొని మారు మాట్లాడకుండా నిలబడినటువంటి దీనకరమైనటువంటి పరిస్థితిని ధ్యానించుకుందాం. ఒకవైపు పిలాతు, ఈయనలో నాకు ఏ లోపము కనిపించడము లేదు, ఈయనలో ఎటువంటి తప్పు చేసినటువంటి స్వభావము కనిపించడము లేదు, ఈయన్ను తిరిగి తీసుకొని వెళ్ళండి అని చెప్పినప్పటికీ ఆయన చేత ఎన్నో మేలులు పొందుకున్నటువంటి ప్రజలే, ఆయన చేత ఎంతో మంది ఆశీర్వదించబడినటువంటి రొట్టెలు తిన్నటువంటి ప్రజలే, చేపలను తిన్నటువంటి ప్రజలే, అనారోగ్యమైనప్పుడు స్వస్థతను పొందుకున్నటువంటి ప్రజలే ఆయన మీద అన్యాయముగా ఎవరో కొందరు చెప్పినటువంటి మాటలను నమ్మి స్లీవ వేయండి, స్లీవ వేయండి అని బిగ్గరగా న్యాయపీఠం ఎదుర అరచినటువంటి అరుపులను గురించి ధ్యానించడం. రాతి స్తంభమునకు కట్టి ఎన్ని రకాలైనటువంటి కొరడా దెబ్బలు, తన శరీరము మీద ఎటువంటి గ్యాప్ కూడా లేకుండా ఆయన శరీరము మీద మోదినటువంటి అనేక దెబ్బలను ధ్యానించడం. మరీ ముఖ్యముగా నడవలేకపోయినటువంటి శక్తిని కూడా వారు గ్రహించలేక ఎంతో భారమైనటువంటి బరువు కలిగినటువంటి ఒక క్రొయ్య మానును ఆయన భుజాల మీద స్లీవ రూపములు మోపి దీనిని లాక్కొని వెళ్ళుము, కల్వరి కొండ మీదకు నడువుము అని దారిలోను కూడా ఆయన్ను కొట్టుకుంటూ తీసుకుని వెళుతూ ఉన్నటువంటి పరిస్థితి. పడుతూ లేస్తూ దెబ్బలు తింటూ కాళ్లతో ఆయనను తన్నారు, చేతులతో ఆయన్ను పిడిగుద్దులు గుద్దారు, ఆయన ముఖము మీద ఉమ్మి వేశారు. ఆఖరికి ఆయన ధరించినటువంటి రక్తపు మడుగులో తడిసిపోయినటువంటి ఆయన మీద ఉన్నటువంటి పై వస్త్రాన్ని కూడా తొలగించి వేసినటువంటి పరిస్థితి. స్లీవకు అంటగొట్టబడినటువంటి పరిస్థితి. భూమికి ఆకాశానికి మధ్య వేలాడుతూ ఉన్నటువంటి స్లీవ మీద అతి దారుణముగా ఆయన్ను వదిలిపెట్టినటువంటి పరిస్థితి. ఒకవైపు నిరాశకు లోనైనటువంటి దేవుడు కన్నీటితో కన్నీరును కస్తూ ఉన్నటువంటి దేవుడు, దాహమగుచూ ఉన్నది అని పలికినటువంటి ఆ ప్రభువు మాటలు సమాప్తమైనది అని పలికినటువంటి ఆయన చివరి మాట, వీటన్నిటిని కూడా ధ్యానం చేద్దాం ప్రియ దేవుని బిడ్డలారా. ఆయన లేకపోతే ఈ రోజున ఇక్కడ మనము లేము. ఆయన ఆ రోజున అన్ని కొరడా దెబ్బలు, అంత భారమైనటువంటి స్లీవం నానును ఆయన మొయ్యలేకపోతే ఈ రోజున మనకు రక్షణ లేదు. ధ్యానించుదాం. సిలువ ద్వారా మనకు కలిగినటువంటి రక్షణను గురించి ధ్యానించుదాం. ఆయన వేసినటువంటి ప్రతి రక్తపు వడుగు, యెరూషలేము నగరములో ఆయన పాదములు రక్తము చేత ముద్రితముగా మారినటువంటి అడుగులు ఈ రోజున ఇప్పటికీ కూడా స్వస్థతలను కలుగచేస్తూ ఉన్నాయి. ఆయన మోసినటువంటి స్లీవం రాను ఇప్పటికీ కూడా సజీవ సాక్ష్యముగా ఉన్నబడ్డాయి. అంటే ఆయన కాళ్లకు చేతులకు అంటగొట్టబడినటువంటి మేకులు ఇంకా సజీవముగా ఎన్నో మేలులను చేస్తూ ఉన్నాయి. అంటే